ఇసుకాసురులు బుక్కేస్తున్నారు. నది గర్భాన్ని కొల్లగొట్టి కాసులు దండుకుంటున్నారు. ఆ ఇద్దరు ఎమ్మెల్యేల సహకారంతో ఇసుక మాఫియా ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. అనునిత్యం వందలాది లారీల్లో గోదావరి ఇసుక ఇతర ప్రాంతాలకు తరలిపోతోంది. రాజమండ్రిలో జరుగుతున్న అడ్డగోలు ఇసుక దందాపై సాక్షి గ్రౌండ్ రిపోర్ట్. రాజమండ్రి గోదావరి తీరం ఇప్పుడు అక్రమార్జనకు ప్రధాన కేంద్రంగా మారింది. నిబంధనలు తుంగలో తొక్కి కాలంతో సంబంధం లేకుండా ఇసుక అక్రమ రవాణా జరిగిపోతోంది. పరిమితికి మించి ఇసుకను తోడేస్తున్నా పట్టించుకునేవారే లేరు. కనీసం ఏ లారీలో ఎంత ఇసుక లోడు వెళ్తుందో పర్యవేక్షించే నాథుడే కరువయ్యాడు. ప్రభుత్వ శాఖలన్నీ ముడుపుల మత్తులో జోగుతుండగా ప్రజాప్రతినిధుల అండతో ఇసుకాసురులు గోదావరి గర్భాన్ని తోడేస్తున్నారు. రాజమండ్రి సిటీ మల్లయ్యపేట వద్ద గోదావరి తీరంలో నిలబడితే కొన్ని కిలోమీటర్ల మేర పదుల సంఖ్యలో ఉన్న అధికార అనధికార ర్యాంపులు దర్శనమిస్తాయి. అనుమతులు లేకపోయినా డ్రెడ్జింగ్ బోట్లతో భారీగా ఇసుక తవ్వకాలు చేపడుతున్నాయి. గోదావరిలోకి బోట్మెన్ సొసైటీల ద్వారా సేకరించాల్సిన ఇసుకను సైతం అడ్డగోలుగా డ్రెడ్జింగ్ చేసి అందిన కాడికి అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు. అధికార పార్టీ నేతలు ప్రజాప్రతినిధుల ప్రోత్సాహంతో తూర్పుగోదావరి జిల్లాలో ఇసుక దందా ఎంత దారుణంగా జరుగుతుందో ఈ పరిస్థితిని చూస్తే స్పష్టంగా చెప్పొచ్చు. రాజమండ్రి సిటీకి సంబంధించి ఉన్న గోదావరి గర్భాన్ని ఆనుకుని ఉన్న ర్యాంపులు ఇవన్నీ కూడా వీటన్నిటిలో కూడా సిల్ట్ ఎక్కువగా పేరుకుపోయింది. దాన్ని తీయటానికి మాత్రమే ఇక్కడ ఇసుక బయటకు తీయడానికి పరిమితంగా అనుమతులు ఇచ్చామని అధికారులు అయితే చెప్తున్నారు. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. పెద్ద సంఖ్యలో మొత్తం గోదావరి తీర ప్రాంతం అంతా కూడా ఎటు చూసుకున్నా సరే దాదాపు 30 ర్యాంపులు కనిపిస్తున్నాయి. 30 అధికారికంగా కూడా కాదు, అనధికారికంగా ఎటు చూసినా సరే ఎక్స్కవేటర్లు, ఎక్కడ చూసినా సరే ఇసుక తవ్వి తీయటానికి చేసిన ఏర్పాట్లే కనిపిస్తున్నాయి. మొత్తం గోదావరి గర్భాన్ని మొత్తం తోడేస్తున్నారు. ఎక్కడ చూసినా సరే ఈ ఇసుక లారీలు, ఇసుక తవ్వి తీసే ఎక్స్కవేటర్లు కనిపిస్తున్నాయి. సాధారణంగా అసలు ఈ ప్రాంతంలో ఎట్టి పరిస్థితుల్లో డ్రెడ్జింగ్ బోట్లు ఉపయోగించకూడదు. అయితే అసలు సమయంతో సంబంధం లేకుండా ఉదయం మధ్యాహ్నం రాత్రి కూడా యథేచ్ఛగా డ్రెడ్జింగ్ బోట్లు ఈ ప్రాంతంలో పనిచేసి ఇసుకను తవ్వి అడ్డగోలుగా ఇక్కడి నుంచి తరలిస్తున్నారని చెప్తున్నారు. మొత్తం ఇసుకాసులు ఈ ప్రాంతాన్ని అంతా ఆక్రమించారు. కనుచూపు మేర ఎటు చూసినా సరే మనకి ఇసుక తవ్వకాలకు సంబంధించిన లారీలు, అదేవిధంగా ఎక్స్కవేటర్లు కనిపిస్తున్నాయి. అత్యంత దారుణంగా ఈ పరిస్థితి ఉన్నా సరే కనీసం క్షేత్రస్థాయిలో మైనింగ్ డిపార్ట్మెంట్ కానీ, ప్రభుత్వ శాఖలకు సంబంధించిన ఏ ఒక్క సిబ్బందికి సంబంధించిన ఏ ఒక్క అధికారో లేదా దిగువ స్థాయి సిబ్బంది ఉద్యోగి కానీ ఇక్కడ కనీసం క్షేత్రస్థాయిలో లేరు. ఇష్టారీతిన ఇసుక తవ్వుకోవటం, అమ్ముకోవటం రాజమండ్రి సిటీలో అయితే యథేచ్ఛగా జరిగిపోతుంది. ఇక్కడ బోర్డర్ ఉంది మనం చూస్తున్నాం. ఒకవైపు సిటీ, అదేవిధంగా దాటిన తర్వాత రూరల్ ప్రాంతం. మొత్తం అన్ని కూడా దాదాపు 30 ర్యాంపులు. అసలు వాటిలో అనుమతులు ఎన్నింటికి ఉన్నాయన్న విషయాన్ని కూడా అధికారులు నోరు తెరిచి చెప్పే పరిస్థితి కూడా లేదు. ఎప్పుడు ఇసుక కావాలన్నా అడ్డగోలుగా అమ్మి పంపించడానికి ఇక్కడైతే ఏర్పాట్లన్నీ జరిగిపోయినాయి. మనం కళ్ళతో చూస్తున్నాం. కొన్ని బోట్లు మాత్రమే బోట్మెన్ సొసైటీలకు ఇవ్వడం, వాళ్ళు గోదావరి మధ్యకు వెళ్ళి బోట్లో ఇసుకను తీసుకొచ్చి అమ్మటం. మరోవైపు మధ్యాహ్నం వరకు ఇదే పరిస్థితి కొనసాగింది. మధ్యాహ్నం నుంచి కూడా డ్రెడ్జింగ్ బోట్లు రంగప్రవేశం చేస్తాయి. పెద్ద ఎత్తున ఇసుక తవ్వి అడ్డగోలుగా అయితే అమ్మకాలు జరుపుతున్నారు. కొన్ని కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఈ కార్యక్రమం యథేచ్ఛగా జరిగిపోతున్నా సరే ఇప్పటిదాకా స్పందించే అధికారులు అయితే ఎవరూ లేరు. కనీసం ఏం జరుగుతుంది, ఎన్ని ర్యాంపులకు అనుమతులు ఉన్నాయనే విషయాన్ని కూడా అధికారులు స్పష్టం చేయలేకపోతున్నారు. ఇప్పుడు అసలు ఈ లారీలు ఎక్కడికి వెళ్తున్నాయి, ఎలా వెళ్తున్నాయి, ఈ లారీల వల్ల భారీ ఎత్తున జరుగుతున్న ఇసుక దందా వల్ల ఎవరు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ గురించి కూడా ఒకసారి పరిశీలిద్దాం. గతంలో రాజమండ్రి సిటీ పరిధిలో ఉన్న కోటి లింగాల ఘాట్లో 3 ఇసుక ర్యాంపులు మాత్రమే ఉండేవి. ఇసుకపైనే ఆధారపడే బోట్మెన్ సొసైటీ సభ్యులకు ఉపాధి కల్పించడానికి కొన్ని సొసైటీలకు అనుమతులిచ్చారు. అయితే సొసైటీల ముసుగులో ఏమాత్రం అనుమతులు లేని డ్రెడ్జింగ్ బోట్లతో గోదావరిని గుల్ల చేస్తున్నారు. భారీ వాహనాల్లో ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కోటి లింగాల ఘాట్ వద్ద ర్యాంపులు 15కు పెంచేసింది. తమ అనునాయులకు ర్యాంపులు కట్టబెట్టేందుకు అధికార టీడీపీ ర్యాంపుల సంఖ్య పెంచేసిందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. వీటిని ఆనుకొని ఉన్న మరో 15 ర్యాంపుల్లో రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే కనుసనల్లో ఇసుక దందా సాగుతోందని పబ్లిక్ టాక్. రాజమండ్రిలో ప్రధాన వంతెనల మధ్య జరుగుతున్న ఈ డ్రెడ్జింగ్తో 2 వంతెనల మనుగడ ప్రమాదకరంగా మారుతోందని స్థానికులు గగ్గోలు పెట్టినా పట్టించుకునే నాథుడు కనిపించడం లేదు. రాజమండ్రి సిటీ పరిధిలో అయితే మల్లయ్యపేట, అదేవిధంగా కోట్లింగాల ర్యాంపులు చూసుకుంటే మొత్తం గోదావరి గట్టంతా కూడా ఎటు చూసిన ర్యాంపులు కనిపిస్తున్నాయి. ఇందులో అనాథరైజ్డ్ ర్యాంపులు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నాయి. ముఖ్యంగా డ్రెడ్జింగ్ అయితే విస్తృతంగా జరుగుతుంది. దీనికి సంబంధించి స్థానికులు ఏమంటున్నారు చూద్దాం. చెప్పండి. కోట్లింగాల ర్యాంప్ దగ్గర మొదలెడితే మల్లయ్యపేట మీదుగా మొత్తం రాజమండ్రి రోడ్లతో సహా ఎటు చూసినా సరే ర్యాంపులు కనిపిస్తున్నాయి. ఏం జరుగుతుంది అసలు రాజమండ్రి? అసలు ఈ రోజుని ఇసుక మాఫియా అన్నది
కళ్ళుకి కట్టుకి క్లియర్గా కనబడే విధంగా ఇక్కడ జరుగుతుంది. ఎందుకంటే పేదవాడికి ఇసుక ఫ్రీ అన్నారు, కనీసం ఏ పేదవాడికి కూడా ఇసుక అందట్లేదు. పైగా ఇక్కడ చేసే అంతే కూడా మామూలుగా మధ్యాహ్నం వరకు ఒకలాగా వెళ్తుంది బోట్ల ద్వారాగా. మధ్యాహ్నం నుంచి ఏమో మొత్తం రిజ్జింగ్ చేసేసి ఎక్కడ పడితే అక్కడ మొత్తం పర్యావరణం అంతా నాశనం చేసేసి విధంగా ఇక్కడ ఉంది. ఇలా చూసుకుంది మనం ఇక్కడ పేదవాడికి ఇక్కడ రాజమండ్రిలో ఒక ఇసుక దొరకకపోతుంటే ఇంత హెవీ లోడ్లో ఇంత లోడ్లు వేసుకొని ఈ వెళ్ళే వెహికల్స్ కూడా అటు వైజాగ్ ఇటు హైదరాబాదు అంటే పేదవాడికి ఇసుక లేదు, కానీ బయట వీళ్ళు దోచుకోవడానికి డబ్బులు సంపాదించుకోవడానికి మటుకి ఇక్కడ కరెక్ట్ క్లియర్గా కూడా జరుగుతుంది. ఎంత దారుణమైన పరిస్థితులు ఉందో చూడండి ఒకసారి మీ అందరూ కూడా. ఇప్పుడు అడ్డగోలుగా ఇసుక దోపిడీ జరుగుతుంది. అసలు మామూలు ఉచిత ఇసుక అనేది పక్కన పెట్టండి, డ్రెడ్జింగ్ చేయకూడదు గోదావరిలో, అయినా సరే డ్రెడ్జింగ్ బోట్లు కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు ట్రెడ్జింగ్ చేయకూడదని చెప్పేసి మన గవర్నమెంట్ ఆర్డర్ ఎప్పుడో ఉందండి, కానీ ట్రెడ్జింగ్ చేయడం అంటూ మాట్లాడదు కదా. ఇంకోటి ట్రెడ్జింగ్ బోట్లు అయితే ఇక్కడే ఉన్నాయి. మధ్యాహ్నం దాకా బోట్ల మీద తీసుకొస్తే మధ్యాహ్నం నుంచి తెల్లవారులు కూడా ట్రెడ్జింగ్ చేస్తూనే ఉన్నారండి. ఇప్పుడు మన సంపదని ఎంతలాగా దోచుకెళ్ళిపోతున్నారంటే అది ఎవరికి కూడా అర్థం కావట్లేదు. ఇప్పుడు ఈ లారీ వచ్చి కనీసం లేదంటే ఈ లారీలో ఒక 20 టన్నులు పడుతుందండి. 20 టన్నులు కలిపి తెలంగాణ వెళ్తుందండి. మన ఏపీలో తీసుకెళ్ళి సంపదను తీసుకెళ్ళి తెలంగాణలో తాకడం. ఇప్పుడు 20 టన్నుల లారీకి రెట్టింపు వేస్తున్నారు, చాలా చోట్ల దొరుకుతున్నాయి కూడా. హెవీ లోడ్తో వెళ్తున్నాయి, దీనివల్ల వంతెనలు రోడ్లు కూడా పూర్తిగా చిద్రం అయిపోతున్నాయి. మొత్తం నాశనం అయిపోతున్నాయి కదండి. ఇప్పుడు ఒక లారీ వచ్చి ఒక 5 టన్నులు వెళ్ళవలసింది ఒక 20 టన్నులు వెళ్తే ఆ రోడ్డు కెపాసిటీ తట్టుకోవాలి కదండి. ఆ రోడ్డు మీద నలిగిపోతుంది, ఆ రోడ్లు పాడైపోతున్నాయి. ఆ రోడ్డు మీద వెళ్తుంటే ఆ ఇసుక కింద పడిపోయి ఆ జనాలకు కూడా బైకులు జారిపోయి కింద పడిపోతున్నారు. కొంచెం ఇది అయితే మల్లైపేట ఊర్లోంచి వెళ్తుందండి. ఊర్లోంచి వెళ్తుంటే చిన్నపిల్లలు ఉన్నారు, ఈ డస్ట్ ఎలర్జీ వచ్చి ఊపిరితిత్తులకి సమస్యలు ఎక్కువైపోతున్నాయండి. ఇప్పుడు మీరు చెప్పండి ఎలా జరుగుతుంది ఇసుక దోపిడీ? ఇక్కడ ఇసుక దోపిడీ అయితే చాలా విపరీతంగా జరుగుతుంది. ఇప్పుడు మా కంటికి కూడా కనిపించే అంత ఉంది. మరి రాజకీయ నాయకులు అందరూ ఏం చేస్తున్నారు? ఇక్కడ పబ్లిక్ 2-3 ఊర్లు గ్రామాలు ఉన్నాయి కిందకి వెళ్తే డౌన్లో, చాలామంది పిల్లలతో ఇబ్బంది పడుతున్నారు. ఇసుక కూడా ఇక్కడ నుంచి ఎక్కడెక్కడికో రవాణా చేస్తున్నారు. టన్నేజీ మించి ఇసుక ర్యాంపు నడుపుతున్నారు, అది కూడా రిగ్గింగ్ చేస్తున్నారు. ర్యాంపులు మొత్తం పాడు చేస్తున్నారు, గోదావరిని మొత్తం కలుషితం చేసేస్తున్నారు. రాజమండ్రిని ఉన్న ఇసుక రాజమండ్రి వాస్తులు ఎవరికి ఇసుక అందట్లేదు. చుట్టుపక్కలకి గ్రామాలకి ఎక్కడెక్కడికో హైదరాబాదు, తెలంగాణ, వైజాగ్, ఎక్కడెక్కడ మహారాష్ట్ర కూడా వెళ్ళిపోతుంది తప్ప మాకంటూ ఇక్కడ ఇసుక లేకుండా పోతుంది. మొత్తం అసలు ర్యాంపులు మనం చూస్తున్నాం. ఒకసారి చూస్తే ఈ వెహికల్ చూడొచ్చు ఎంత భారీగా ఇసుక లోడ్ చేసుకెళ్తుందో. దాదాపు 30-40 టన్నుల మేర ఒక్కొక్క లారీగా లోడ్ చేసి ఆ వాహనాలు బయటకు తీసుకెళ్తున్నారు. రోడ్లు పూర్తిగా ఛిద్రం అయిపోతున్నాయి. సమీప ప్రాంతాల్లో ఏవైతే నివాస ప్రాంతాలు ఉన్నాయో వాళ్ళంతా కూడా గగ్గోలు పెడుతున్నారు, ఎందుకంటే నిరంతరాయంగా ఈ నడుస్తూనే ఉన్నాయి. మరోవైపు భారీ వెహికల్స్, ఒకసారి మన ఈ లారీని చూస్తే అర్థమవుతుంది. దాదాపు 14 టైర్ల లారీ, ఇది 14 టైర్లు ఉన్నాయి లారీకి. ఇది చాలా హెవీ వెహికల్, దూర ప్రాంతానికి తీసుకెళ్తున్నారు. వేల టన్నులు ఇసుక ఇక్కడి నుంచి అయితే ప్రతిరోజు తరలించే రోజు కార్యక్రమం జరిగిపోతుంది. లక్షలాది రూపాయలు అన్నిచ్చో ఇక్కడ ట్రాన్సాక్షన్ జరుగుతుంది. మొత్తం స్థానిక అర్బన్ ఎమ్మెల్యే, అదేవిధంగా రూరల్ ఎమ్మెల్యే కంట్రోల్లోనే ఈ మొత్తం వ్యవస్థ అంతా నడుస్తుందని స్థానికులు అయితే ఆరోపిస్తున్నారు. ఇంత జరుగుతున్నా సరే సామాన్యుడికి మాత్రం ఇసుక దొరికే పరిస్థితి కనిపించడం లేదని వీళ్ళంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు దీని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ఏ రకమైన సమస్యలు ఈ ర్యాంపుల వల్ల ఎదుర్కొంటున్న విషయాన్ని కూడా ఒకసారి పరిశీలిద్దాం. అక్రమంగా ఇసుక తరలించే మార్గం అంతా దారుణమైన పొల్యూషన్తో నిండిపోతోంది. మల్లయ్యపేట పరిసర ప్రాంతాల్లో ఇసుక ఏకంగా ఓ లేయర్లా మారి వాహనాలకు దారి కనిపించకుండా కమ్మేస్తోంది. అనుక్షణం నడిచే ఇసుక లారీలతో స్థానికులు విసిగెత్తిపోతున్నారు. దుమ్ము పైకి లేచి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రాజమండ్రి నగరంలో ఏదైతే మల్లయ్యపేట అటు గోదావరికి సమీపంలో ఉన్న ర్యాంపుల దగ్గర ఇసుక తవ్వకాలు ఎంత భారీగా జరుగుతున్నాయో చూసాం. ఇప్పుడు వాటిని ఇసుక తరలించే లారీలన్నీ కూడా అర్బన్ రూరల్ ప్రాంతాల నుంచి కూడా బయటకు ఇక్కడి నుంచి వస్తాయి. రాజమండ్రి సిటీ అవుట్స్కట్స్, అదేవిధంగా రూరల్ ప్రారంభ ప్రాంతం, ఈ ప్రాంతం నుంచి బయటికి వెళ్ళే పరిస్థితి. ఒకసారి చూస్తే కనీసం మాస్క్ లేకుండా ఒక అడుగు కూడా ముందుకేసే పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. రోడ్డుకి ఇరువైపులా భారీగా ఇసుక పడిపోతుంది. దాంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని స్థానికులే చెప్తున్నారు. ఎందుకంటే చాలా చోట్ల వాహనాలు స్కిడ్ అయిపోవటం, తీవ్రస్థాయి ప్రమాదాలు జరగడం జరుగుతుంది. దీనికి సంబంధించిన స్థానికులు కూడా ఉన్నారు. మీ పేరు చెప్పండి. నా పేరు శ్రీని సార్. ఇక్కడ జరిగే ఇసుక వల్ల మీరు ఏ రకమైన ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు? చాలా ప్రాబ్లం షేర్ చేస్తాం సార్. ఎందుకంటే ఇక్కడ దుమ్ము ధూళి ఎక్కువ వచ్చేస్తుంది సార్. ఈ బళ్ళు దేకేస్తున్నాయి, స్కిట్ అయిపోతున్నాయి, పడిపోతున్నారు సార్. ఇవన్నీ చాలా ప్రమాదం జరుగుతున్నాయి ఇక్కడ. ఎవరు పట్టించుకోవట్లేదు, పంచాయతీలు పట్టించుకోవట్లేదు, మున్సిపాలిటీ వాళ్ళు పట్టించుకోవట్లేదండి. దేనికి సంబంధించింది రాత్రిపూట లారీలు ఎక్కువ వెళ్తున్నాయి సార్. దానివల్ల ఇసుక రోడ్డు మీద పడిపోతుంటే ఈ బండి స్కిట్ అయిపోతున్నాయి, ఎవరు పట్టించుకోవట్లేదు. అవేమో చాలా దారుణంగా వెళ్తున్నాయండి. అమ్మ మీరు చెప్పండి, ఈ ప్రాంతంలోనే ఉంటారు కదా, మల్లయ్యపేట మొత్తం
దుమ్ము ధూళితో నిండిపోయింది మొత్తం అంతా. ఎటు చూసినా సరే మబ్బు ఒక పొర కమ్మినట్టు ఉంది. అసలు ఎలా చూస్తున్నారు ఇక్కడ? ఏం చెప్తామండి, ఇప్పుడు ఈ లారీలు ఎక్కువైపోయిందండి. ఇంక రాత్రులు పగులు ఇసుకే ఇసుకే ఇసుకే. మనుషులు ఇక్కడ మొన్న కుర్రాడు చచ్చిపోయాడండి. ఇక్కడే మొన్న 4 రోజుల క్రితం యాక్సిడెంట్ అయి చచ్చిపోయాడు మొన్నే. అది ఏమైందో కూడా ఎవరికి తెలియదు. ఎమ్మెల్యే గారికి కనపట్లేదు. ఇక్కడ ఉన్నవాళ్ళు మనుషులు కాదండి అసలు. ఏనాడన్నా రోడ్డు ఇలా ఉందండి, ఇలా ఉందండి. ఆ కాలువలు చూడండి, అవి చూడండి, పిల్లలకి దోమలు కుట్టేసి జ్వరాలు వచ్చేస్తున్నాయి ఈ ఎండలకి. ఇవన్నీ కూడా ఈ ఇసుక దందా వల్లే. కనీసం రాత్రి పగలు కూడా తేడా, సాయంత్రం 6 దాటితే ఇసుక తీయకూడదు, కానీ మొత్తం నిరంతరం 24 గంటలు జరుగుతున్నాయండి. రాత్రులు పగలు తెల్లవారుజామున కూడా లారీలు తిరుగుతూనే ఉంటున్నాయండి. కానీ నిజంగానండి, మేము అక్కడ అపార్ట్మెంట్లో ఉంటామండి. అపార్ట్మెంట్లో ఉంటాం కానీ అసలు మాకు నిద్ర ఉండలేదండి. తెల్లవార్లు లారీలు తిరుగుతూనే ఉంటున్నాయి. మరి ఆ ఇసుకట్టుకెళ్ళి ఎక్కడ పోతున్నారో తెలియదు మాకు. ఈ ప్రాంతంలో ఇంకొంతమందితో మాట్లాడి అసలు ఏ రకమైన సమస్యలు ఎదుర్కొంటున్నారో ఇంకొకసారి వాళ్ళతోనే మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. పేపర్ మిల్లు సమీపంలో ఉన్న ఇసుక ర్యాంపులో జరుగుతున్న ఈ అడ్డగోలు దందాను మైనింగ్ రెవెన్యూ శాఖ అధికారులు ఏ మాత్రం పట్టించుకోవటం లేదు. వాహనాల రాకపోకలను సైతం నియంత్రించే పరిస్థితి కనిపించకపోవడంతో స్థానికులకు ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితి. అనేక సార్లు ధర్నాలు చేసినా, జిల్లా కలెక్టర్కు కంప్లైంట్ చేసినా ఫలితం మాత్రం శూన్యం. ఇసుక లారీల రాకపోకలతో అనేక సమస్యలు ఏర్పడుతున్నాయని, చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన చెందుతున్నారు. ఏదైతే ఇసుక ర్యాంపులు విస్తృతంగా చలామణి అవుతున్నాయో దానికి సమీపంలో ఉన్న ప్రాంతాల ప్రజల పరిస్థితి అయితే అత్యంత దారుణంగా ఉందని చెప్పొచ్చు. మొత్తం వాతావరణం అంతా ఇసుకతో కమ్మేసింది. ఎటు చూసినా సరే ఇసుక లారీలే కనిపిస్తున్నాయి. మరోవైపు రోడ్డు అంతా కూడా ఇసుక మయం అయిపోతుంది. దాంతో పూర్తిగా వ్యాపారాలు పెట్టుకునే వాళ్ళు కూడా మూసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని వీళ్ళంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఇంట్లో ఆహార పదార్థాలు తినాలన్నా దాని మీద ఇసుకే పడుతుంది, ఏమైనా అమ్ముకోవాలన్నా వాటి మీద కూడా ఇసుకే ఉంటుంది, ఎవరు కొనుగోలు చేయట్లేదు. దాంతో షాపులు మూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సార్ మీరు చెప్పండి, ఈ ప్రాంతంలో చాలా కాలం నుంచి ఉంటున్నారు కదా, ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది, ఏ రకంగా ఇక్కడ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇసుక ర్యాంపుల వల్ల? ఇక్కడ ఈ ఏరియాలో నేను డాక్టర్ శర్మ అండి, హాస్పిటల్ మెయింటైన్ చేస్తున్నాను. జస్ట్ పెట్రోల్ బంక్ దాటాక హాస్పిటల్. కొన్ని సంవత్సరాలుగా ఇసుక లారీలు, విపరీతమైన ఇసుక లారీలు ఈ ట్రాఫిక్లో తిరుగుతున్నాయి. పక్కనేమో మట్టి రోడ్డు, అది పెట్రోల్ బంక్ దగ్గర మట్టి అంతా తీసుకొచ్చేస్తుంది. విపరీతమైన డస్ట్ ఎగురుతుంది. అందరూ ఇబ్బంది పడుతుంది. షాపుల వాళ్ళు అందరూ వెహికల్ పెట్టినా కూడా మొత్తం డస్ట్తో నిండిపోతుంది. గామన్ బ్రిడ్జ్ నుంచి ట్రాఫిక్ అంతా వెళ్తున్నాము, హెవీ ట్రాఫిక్ ఇది. దాని మీద ఏమో మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. నా దగ్గరికి వచ్చి పేషెంట్స్ కూడా లంగ్స్ ఇన్ఫెక్షన్ తోటి, శ్వాసకోశ వ్యాధులతో చాలా ఇబ్బంది పడుతున్నారు. కొంచెం ఇది కన్సిడర్ చేసి మొత్తం రోడ్డు బాగు చేసి, ఇసుక లారీలు ఇటు రాకుండా చేసి, పెట్రోల్ బంక్ రోడ్డు, మట్టి రోడ్డు కొంచెం వేసి బాగు చేసి డస్ట్ రాకుండా చేయాలని కోరుతున్నాం. అది 6 సంవత్సరాల నుంచి బాగా డస్ట్ రావడం వల్ల వ్యాపారం ఒకరోజు తీసి ఒకరోజు తీయలేకపోతున్నాం. తినే వాళ్ళకి కూడా ఇబ్బందిగా ఉంటుంది. 2 గంటలు నిలబడుతుంటే దగ్గు తుమ్ములు వచ్చేస్తున్నాయండి. దానివల్ల ఏంటంటే షాప్ తీయడం ఇబ్బంది అవుతుంది. మాకు రెంట్లు కూడా కట్టలేకపోతున్నాం ఈ షాప్ తీగిపోవడం వల్ల. ఏంటంటే ఎక్కువ లారీలు తిరగడం వల్ల దుమ్ము ఎక్కువ వచ్చేస్తుంది. ఆరోగ్యం, స్కిన్ ఎలర్జీలు అండి, వ్యాపారాలు పోతున్నాయి. సొంత కొట్లో వాళ్ళం, సొంత ఇల్లు కట్టుకున్న వాళ్ళందరూ ఏం చేస్తారండి, అద్దె కొట్లో వాళ్ళంటే మానేసి వెళ్ళిపోతారు. వలస వెళ్ళిపోతాం. మల్లపేట నుంచి వలస వచ్చామని చెప్పుకోవాలి అంతే. ఇక్కడ బాగుపడమని చెప్పుకోవడానికి లేదు. చాలా ఇబ్బంది పడుతున్నామండి. చాలాసార్లు ధర్నాలు చేసాం. ఒక టైంలో పెద్ద ధర్నా చేయకపోతే పెద్దవాళ్ళు చాప్ చేశారు, చేస్తా అన్నారు, అదేం అవ్వలేదు. ఇక్కడ ఎంత సమస్యలు వీళ్ళు ఫేస్ చేస్తున్న విషయం స్పష్టంగా చెప్తున్నారు. అనునిత్యం కొన్ని వందలాది లారీలు ఈ ప్రాంతంలో చెల్లిపోతున్నాయి. ఇసుక మొత్తం తమ మొహాల మీదే పడుతుంది. ఇళ్ళు మొత్తం కూడా ఇసుకతో నిండిపోతున్నాయని చెప్పి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటిదాకా ప్రజాప్రతినిధులు ఇక్కడ 2 అంశాలు గమనించాలి. ఒకవైపు ర్యాంపుల్లో అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి, అక్రమంగా డ్రెడ్జింగ్ చేస్తున్నారు, వందలాది లారీలు తరలిపోతున్నాయి, లక్షలాది రూపాయలు కేవలం సులాభం చూసుకుంటున్నారు తప్ప స్థానికుల పరిస్థితి ఏంటన్న విషయాన్ని ఇక్కడ ప్రజాప్రతినిధులు ఏమాత్రం పట్టించుకోకపోవడం చాలా దారుణం. వీళ్ళంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సరే ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి ఖచ్చితంగా తమ సమస్యను ఏదైతే ఇన్నేళ్ళ నుంచి ఎదుర్కొంటున్నారో ఖచ్చితంగా దాన్ని సాల్వ్ చేయాలని వీళ్ళంతా కోరుతున్నారు. రాజమండ్రి నుంచి విజయ్ హరీష్ ఫర్ సాక్షి న్యూస్. చంద్రబాబు సర్కారు చెప్తున్న ఉచిత ఇసుక ప్రజలకు అందడం దేవుడెరుగు. టీడీపీ నేతలు, అక్రమార్కులు మాత్రం బాగానే బాగుపడుతున్నారు. ర్యాంపులను పర్యవేక్షించే ప్రభుత్వ సిబ్బంది లేకపోవడంతో ఇష్టారీతిన దందా సాగుతోంది. రాజమండ్రి అర్బన్, రూరల్ ఎమ్మెల్యేలు ఏటిగట్టు ప్రాంతాన్ని పంచుకొని ఎవరికి వారే కోట్లు దండుకుంటున్నారన్న ప్రచారం విస్తృతంగా జరుగుతోంది. ప్రజలకు తీవ్ర సమస్యగా మారిన ఈ ర్యాంపులను మూసివేయాలని, ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.